పాలమూరు జిల్లాకు సాగు తాగునీరుకి వరప్రదాయినిగా ఉంది ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది చేరే మొదటి ప్రాజెక్ట్ జూరాల. ఇంతటి ప్రాధాన్యత కలిగిన జూరాల ప్రాజెక్ట్ ఇన్ని రోజులు మరమ్మతు పనులకు నోచుకోలేదు. 62 క్రస్ట్ గేట్లు మొదలుకొని ఐరన్ రోప్లు, బకెట్ల నిర్మాణాలు వంటివి దెబ్బతిన్నాయి. ఫలితంగా గడిచిన కొన్నేళ్లుగా గేట్ల నిర్వహణలో అవాంతరాలు తలెత్తాయి. ఇప్పుడు ఆ అవాంతరాల్ని అధిగమిస్తున్నారు అధికారులు. జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల మరమ్మతులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గతేడాది కృష్ణానది వరద సమయంలో గేట్ల ఐరన్ రోప్లు తెగిపోవడంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈసారి వర్షాకాలానికి ముందస్తుగానే ఈ ఐరన్ రోప్ల పునరుద్ధరణ అనేది వేగంగా జరుపుతోంది ఇరిగేషన్ శాఖ అధికారులు. అసలు జూరాల గేట్లు ఎన్ని ఐరన్ రోప్లు తెగిపోయాయి, ఏ గేటు ఐరన్ రోప్లు మార్చుతున్నారో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. గతేడాది డ్యామ్ క్రస్ట్ గేట్ల సమస్యలు విసిగించాయి. సుమారు 10 గేట్లకు ఐరన్ రోపులు దెబ్బతిన్నాయి. ఇందులో కొన్ని గేట్లకు ఒకవైపు, ఇంకొన్ని గేట్లకు రెండు వైపులా ఉన్న ఇనుప రోపులు తెగిపోయాయి. దీంతో ప్రాజెక్ట్ దగ్గర ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై రాజకీయ రచ్చ కూడా నడిచింది. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాలని సందర్శించి గేట్లకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో 42 గేట్లకు మరమ్మతులకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తాజాగా 4,30,00,000 రూపాయల నిధులను మంజూరు చేసింది. దీంతో జూరాలలో 42 గేట్ల మరమ్మతులకు సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి. జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల పునరుద్ధరణ అనేది చాలా వేగంగా సాగుతుంది. గతేడాది వరదల సందర్భంలో 31 అలాగే 27తో పాటుగా మొత్తం 10 గేట్లకు సంబంధించినటువంటి ఐరన్ రోపులు తెగి వేలాడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే వాటి పునరుద్ధరణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే నిధులను కూడా మంజూరు చేసింది. దీనికి సంబంధించి పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రాజెక్టు పైన దాదాపుగా 10 గేట్లలో ఇప్పటికే 6 గేట్లకు సంబంధించినటువంటి ఐరన్ రోప్ల పునరుద్ధరణ పనులు పూర్తి చేయడం జరిగింది. ఒక్కసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ఐరన్ రోప్ను మార్చేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. చూసుకోవచ్చు, కొత్తగా ఉన్నటువంటి ఐరన్ రోప్లను బిగించేందుకు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం 10 గేట్లకు సంబంధించినటువంటి ఐరన్ రోపులు తెగిపోయి లేదా వదులుగా ఉన్నటువంటి వాటన్నిటిలో కూడా కొత్తగా ఈ ఐరన్ రోపులను అన్నింటినీ కూడా అమరుస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా నిధులను కేటాయించడంతో పనులన్నీ కూడా చకచకగా సాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గతేడాది ముందస్తుగా జూన్ నెలలోనే వరదలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. జూన్ కంటే ముందు వరదలు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా ముందస్తుగానే ప్రాజెక్టును పూర్తిగా సంసిద్ధంగా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. ఇటు ఐరన్ రోప్లను మార్చడంతో పాటుగా మిగిలినటువంటి గేట్లకు సంబంధించినటువంటి ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. మరమ్మతులు యాన్యువల్గా చేసేటువంటి మరమ్మతులను కూడా పూర్తి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, గ్యాంట్రీని ఉపయోగించి ప్రత్యామ్నాయంగా ఆ గేట్లను అమరుస్తూ ఉన్నారు. తద్వారా ఈ బయట ఉన్నటువంటి అసలైన క్రస్ట్ గేటుకు సంబంధించినటువంటి ఐరన్ రోప్ల ఏదైతే వాటిని మార్చడం కావచ్చు, పునరుద్ధరణ అనేది మాత్రం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గడిచిన కొద్ది రోజులుగా దీనికి సంబంధించినటువంటి వర్క్స్ అయితే శరవేగంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియనంతా కూడా పూర్తి చేసి వచ్చే వానాకాలానికి, వరదలు వచ్చే సమయానికి ఈ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను పూర్తిగా సంసిద్ధంగా ఉంచుతామన్నటువంటి అంశాన్ని అయితే ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. తెగిన ఐరన్ రోపుల స్థానంలో కొత్త వాటిని బిగిస్తున్నారు. ఇప్పటికీ 6 గేట్లకు సంబంధించి ఐరన్ రోపుల మార్పు పూర్తయిపోయింది. అత్యవసర గేట్లను అమర్చి క్రస్ట్ గేట్ల మరమ్మతులు చేస్తున్నారు. రానున్న వర్షాకాలం నాటికి గేట్ల మరమ్మతులు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నామని చెప్తున్నారు ప్రాజెక్ట్ ఎస్సీ రహీముద్దీన్. గేట్ల రిపేర్ పనులు మళ్ళీ ఈ సీజన్లో కాంట్రాక్టర్ ప్రారంభించారు. అవి ఇంతకుముందు కొన్ని డ్యామేజ్ అయిన రోప్స్ కానివ్వండి, తర్వాత గేట్స్ స్ట్రెంథనింగ్ వర్క్ నడుస్తుంది. సాధ్యమైనంత వరకు అన్ని పనులు పూర్తి చేయమని కాంట్రాక్టర్కు మేము ఆదేశాలు ఇచ్చి ఉన్నాము. పనులు కూడా చురుగ్గా నడుస్తున్నాయి. ఈ సీజన్ అయిపోయి మళ్ళీ మనకు వర్షాకాలం స్టార్ట్ అయ్యే లోపల ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేసి అన్ని గేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని వరద వచ్చే సమయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనము గేట్లు ఆపరేట్ చేసే విధంగా పనులు పూర్తి చేయగలమని ఆశిస్తున్నాం. ఈసారి ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది. ఒకవేళ వర్షాలు భారీగా పడి వరద వస్తే మళ్లీ సమస్యలు మొదటికొచ్చే ప్రమాదం ఉండడంతో పనులు సీజన్ ప్రారంభం కన్నా ముందే పూర్తి చేసేయాలని భావిస్తున్నారు అధికారులు.
జురాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల మరమ్మత్తు పనులు శరవేగంగా కొనసాగిస్తున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. వచ్చే వర్షాకాలం నాటికి తెగిపోయినటువంటి ఐరన్ రూపులను పునరుద్ధరణ చేసి పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, టీవీ9 జురాల ప్రాజెక్ట్ నుంచి.